రాత్రి విజయవాడలో ఉన్నటువంటి కార్యక్రమాలన్నింటినీ తీసుకొని నెల్లూరుకి వచ్చే సందర్భంలో సున్నపబట్టి దగ్గర దురదృష్టవశాత్తు యాక్సిడెంట్ జరిగింది. ఈ యాక్సిడెంట్లో మా చంద్రశేఖరు ప్రజలకు చేసిన సేవతో కావచ్చు, భగవంతుని దయ కావచ్చు, ఎటువంటి ఇబ్బందులు లేకుండా బయటపడినాడని చెప్పి తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. మైనర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, డాక్టర్స్ ఆ మైనర్ ప్రాబ్లమ్స్ని రెక్టిఫై చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. కాకపోతే ఇక్కడ హాస్పిటల్లో విఐపీస్ రావడం అయితేమి, స్టూడెంట్స్, పేరెంట్స్, వెల్ విషర్స్ ఎక్కువ తాకిడిగా ఉంది. దాన్ని మేము అబ్జర్వ్ చేస్తున్నాము. ఒకవేళ వీలుంటే మెడ్రాస్ తరలించడం కానీ లేదా స్పెషల్ రూమ్లో అలాట్ చేసి విజిటర్స్ని తక్కువగా ఉండేటట్లు చూడాలని చెప్పి అనుకుంటున్నాము. ఓవరాల్గా నేను చెప్పేది ఏంటంటే, నెల్లూరు ప్రజలు కానీ, మా విద్యార్థులు, పేరెంట్స్ ఎవరు కూడా టెన్షన్కి గురి కావద్దని, చంద్రశేఖర్కి ఆరోగ్యము పూర్తిగా కోలుకుంటాడని, ప్రజెంట్ బాగుందని కూడా నేను మీ అందరికీ కూడా సభాముఖంగా తెలియజేస్తున్నాను. కాబట్టి ఎటువంటి టెన్షన్కి గురి కాకుండా వెల్ విషర్స్ కానీ, స్టూడెంట్స్ కానీ, పేరెంట్స్ వీళ్ళందరూ కొందరు దేవాలయాల్లో పూజలు చేయడం జరిగింది. అటువంటి వాళ్ళకందరికీ కూడా మీ టీవీ సందర్భంగా అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ మరొకసారి భగవంతుడికి థ్యాంక్స్ చెప్తూ సెలవు తీసుకుంటాను.